2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు, శుక్రుడు, శని. ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగున్నాయి కానీ మిగతా 5 గ్రహాలు బాగాలేవు. ఈ రాశికి కుజుడు పూర్తిగా బాగాలేడు. మరి కాలసర్ప దోషం, రాహుకేతు మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం, కుజ దోషం పడ్డది. ఈ టైంలో గనక వివాహం జరిగేటట్లయితే చాలా సమస్యలు వస్తాయి. ప్రేమ వివాహాలు అసలు పనికిరావు ఈ రాశి వాళ్ళకి. ఈ మకర రాశి ఎట్లా వచ్చింది అంటే, ఈ 10వ రాశి, ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిసి మకర రాశి. మళ్ళీ చెబుతున్నాను, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిసి మకర రాశి. ఈ మకర రాశి పరిస్థితి ఏంటంటే, ఈ మకర రాశికి ఎట్లా ఉన్నది చూద్దాం. ఇంతకుముందు ఏలినాడు శని ఉంది. మార్చి 30తో ఏలినాడు శని అయిపోయింది. కుజుడు మాత్రం 4 నెలల వరకు కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాడు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఏమంటే శని అయిపోయింది, కుజుడు పట్టాడు, లేకపోతే గురువు పట్టాడు, ఇట్లా కాదు మీకు చెప్పేది. ఒక శ్లోకం ఉంది జ్యోతిష్యంలో, ఒక శ్లోకం. ఏదైనా చెప్పేది ఆధారం చేసుకొని చెప్తా. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని. మరి కుజుడు కానీ, శని కానీ, గురువు కానీ 12వ స్థానంలో, 1వ స్థానంలో, 2వ స్థానంలో, 8వ స్థానంలో, 4వ స్థానంలో ఎక్కడ ఉన్నా సరే శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉంటే విపరీతమైన సమస్యలు, విపరీతమైన కష్టాలు వస్తూ ఉంటాయి. మధ్య మానవుడికి ఇట్లాంటి కష్టాలు రాకపోతే అహంకారం అనేది పూర్తిగా పెరిగిపోతుంది. బాగా మనుషులు దెబ్బతింటారు. కాబట్టి ఇటువంటి కష్టాలు భగవంతుడు సుఖము కష్టము 2 కూడా సమానంగా పెట్టాడు. అది కష్టం సుఖం ఎట్లా ఉందో జ్ఞానం గలవాళ్ళు, తెలివి గలవాళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా పల్లెటూళ్ళల్లో ఊరి బయట చెరువు ఉంటుంది. ఆ చెరువు నీళ్ళే తాగుతారు. మరి ఆడవాళ్ళు పోయి మోసుకురావాలంటే చాలా కష్టం. ఒక బిందె తేవాలంటే చాలా కష్టం. మగవాళ్ళు ఏం చేస్తారు, కావిడి వేసుకుంటారు. కావిడిలో 2 పక్కల 2 బిందెలు పెట్టుకొని తేవచ్చు. వెనక 2 బిందెలు, ముందు 2 బిందెలు, 4 బిందెలు కావిడితో తీసుకొస్తారు. కావిడి లేకుండా 4 బిందెలు తాలేరు. అది బ్యాలెన్స్ మీద తెస్తారు. అట్లాగే జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మంచి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి, చెడు ఉన్నప్పుడు కష్టపడాలి. చెడు ఉన్నప్పుడు నీళ్లు ఇంట్లో లేకపోతే ఎంత ఇబ్బంది. ఆహారం ఉన్నా నీళ్లు లేకపోతే ఇబ్బంది. తాగటానికి నీళ్లు లేకపోతే ప్రాణం పోతుంది. అటువంటి నీళ్లు కావిడితో చెబుతున్నాను. అందుకోసమే చదువుకుండే రోజులు చెప్పారు, కష్ట సుఖములు కావడి కుండలు. కష్టము సుఖము కూడా కావిడితో ఎట్లా బ్యాలెన్స్ చేస్తారో అట్లా బ్యాలెన్స్ చేయాలని ఉంది. ఈ కుజుడు వల్ల ఈ మకర రాశికి బాగా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం తప్పదు. తర్వాత కుజుడికి 7,000 జపం చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఈ మకర రాశి వాళ్ళు రాహుకాల పూజ అంటారు, ఆ పూజ చేయండి. కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. చెప్పాలి అంటే 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. వ్యాపారం బాగుంది. శని ఆల్రౌండరు, మీరు ఏది అనుకుంటే అది రావడానికి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కానీ మిగతా గ్రహాలు బాగుండకపోవటం చేత, కుజుడు బాగుండకపోవటం చేత చాలా ఇబ్బందులు కష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఇది జాగ్రత్త పడండి. స్వస్తి.